హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి అన్నంత పని అయిందండి. గ్రూప్ 2 వాయిదా లేదు. గ్రూప్ 2 వాయిదా లేదు. ప్లీజ్ రిమెంబర్, గ్రూప్ 2 వాయిదా లేదు. మరి వేలాది మంది అభ్యర్థులు గత 10 రోజులుగా రోడ్ల మీద చదువు లేక, తిండి తిప్పలు లేక, నైట్లు నిద్ర లేక క్యాండిల్స్ పట్టుకొని మాకు రోస్టర్ సరిచేసిన తర్వాతనే ఎగ్జామ్ పెట్టండి అని రోడ్లెక్కి అడిగితే చివరి వరకు ఉత్కంఠ నెలకొల్పి నిన్న విద్యాశాఖ మంత్రి నుండి నారా లోకేష్ బాబు గారు అయితేనేమి చెప్పడం జరిగింది. మా దృష్టికి వచ్చింది, ఖచ్చితంగా మేము పరిశీలించి చెప్పడం జరిగింది. మీకు స్టూడెంట్స్కి మేము న్యాయం చేస్తాము అని చెప్పారు. కానీ చెప్పినా కూడా ఎక్కడో ఒక చోట ఈ యొక్క యాస్పిరెంట్స్ అందరికీ కూడా సందేహం. మాకు ఖచ్చితంగా అఫీషియల్గా ఏపీపీఎస్ వెబ్సైట్ నుంచి మాకు కావాలి అని వాళ్ళు కోరుకున్నారు. మార్నింగ్ చూస్తే నేను చెప్పినట్టు లోకేష్ బాబు గారు ఈరోజు మార్నింగ్ ఎక్కడ కూడా కనిపించలే, పత్తా లేకుండా పోయినారు. సాయంత్రం ఆడికి ఏపీపీఎస్సీ ప్రకటించిన మార్నింగే పరీక్షలు యథావిధంగా జరుగుతాయి, వాయిదా లేదు, ఎవరిని మీరు నమ్మద్దు అని చెప్పింది. తర్వాత మళ్ళీ తిరిగి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మేము అభ్యర్థుల పక్షాన ఉన్నాం, ఏపీపీఎస్సీకి మేము విన్నవించాం, ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ వాయిదా ఉంది కాబట్టి ఆ యొక్క వాయిదా అంటే హైకోర్టు తీర్పు ఉంది కాబట్టి హైకోర్టు తీర్పు తర్వాతనే ఎగ్జామ్ పెట్టుకొని చెప్తామని గవర్నమెంట్కు అంటే ఏపీపీఎస్సీకి మేము లెటర్ రాసినాం అని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడేమో చాలామంది, ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలా హైదరాబాదులో, వైజాగ్లో, గుంటూరులో ప్రతి జిల్లాలో కూడా వేలాది మంది అభ్యర్థులు నిరసన తెలుపుతూ ఉన్నారు. చదువు లేదు, చదువు సంఖ్యానాయకపోయింది. నిరుద్యోగ అభ్యర్థులు వాళ్ళకి వేదన. ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉందని చెప్పితే హైదరాబాద్లో ఉండే యువత ఇప్పుడు ఎట్లా రావాలా, వైజాగ్లో ఉండే వాళ్ళు ఎక్కడికి పోవాలా, ఎగ్జామ్స్ వాళ్ళు ఎట్లా చేరుకుంటారు? చాలామంది తమ జిల్లాలో ఉన్నప్పటికీ ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఎక్కడో చాలా దూరంలో ఎగ్జామ్ సెంటర్ ఉంది, అక్కడికి ఎక్కడ చేరుకుంటారు? ఏంది పరిస్థితి అసలు? అంటే మీరేమో విద్యార్థులతో, నిరుద్యోగులతో. మీకు తెలుసు కదా, ఎమ్మెల్సీ చిరంజీవి గారు చెప్పారు కదా, వైసీపీ గవర్నమెంట్లో నోటిఫించినప్పుడే రోస్టర్ విధానం తప్పు ఉంది అని ఆ రోజు చిరంజీవి గారు చెప్పారు కదా అభ్యర్థులకు. మా గవర్నమెంట్ వచ్చే దీన్ని మీరు సరిచేసి మీకు ఎగ్జామ్ పెడతామని చెప్పారు కదా. మరి అనుకున్నట్లే పోయిన గవర్నమెంట్ మీద అనేక మంది నిరుద్యోగ యువత చాలా అసహనంగా, కోపంగా ఉంది కాబట్టి మిమ్మల్ని గెలిపించారు. మరి ఈరోజు మీరేం చేశారు? నిద్రపోతున్నారా? 8 months అయింది కదా, మరి అప్పుడు పోస్ట్పోన్ అయింది కదా ఒకసారి, అప్పుడు ఏం చేశారు? మరి మీరే కదా ఎగ్జామ్ ఇప్పుడు పోస్ట్పోన్ చేసింది, మీరు February 23 మీరే కదా చెప్పింది కూడా, మరి అప్పుడు నిద్రపోతున్నారు ఏమన్నా? అంటే ఏ గవర్నమెంట్ ఇచ్చినా ఇంతే నిరుద్యోగులు ఆడుకోవడమేనా? సో నిరుద్యోగ యువత ఈ విధంగా చాలా చాలా తీవ్ర మనోవేదనకు గురి అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత అండి? 8 గంటల పైన. ఇప్పుడు 8 గంటల పైన మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ పరీక్షలపై ఉత్కంఠ వీడింది. షెడ్యూల్ ప్రకారం మీరు ఎగ్జామ్ జరగబోతా ఉందని ఏపీపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. మరి ఏపీపీఎస్సీ చైర్మన్ మీ వారిలే కదా, మీరు నియమించిన వ్యక్తే కదా, చాలా పారదర్శకంగా ఉండే వ్యక్తి కదా. మరి సీఎం గారు ఆదేశిస్తే ఎగ్జామ్ ఆపలేరా? ఆయన మాట వినారా? అంటే మీరేమన్నా గేమ్ ప్లే చేస్తున్నారా నిరుద్యోగుల యువతలతో? ఏమన్నా మిత్రమా చెప్పండి. ఇది ఎంత మనోవేదన కలిగించేది. ఆ విషయం ముందే చెప్పాల్సింది 1 week ముందే. మేము ఎగ్జామ్ పెట్టి తీరదాము, మీరు భయపడొద్దండి, మీరు ఎగ్జామ్ రాసిన తర్వాతైనా సరే మీకు రోస్టర్ ప్లాన్స్ ఏదో ఉందో మీకు న్యాయం చేస్తాను చెప్పలేకపోయినారా? ఎందుకు మీరు ఇన్ని రోజులు ఆడుకున్నారు? విద్యార్థుల యొక్క మనోభావాలతో ఎందుకు ఆడుకున్నారు? ఇది మాత్రం చాలా చాలా సీరియస్ యాక్షన్. ఎందుకంటే దాదాపు ఎప్పటి నుంచే ఉద్యోగాలు అంటే పోయిన గవర్నమెంట్ మన జగన్మోహన్ రెడ్డి గారు 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ సాటిస్ఫై కాలే. ఎందుకంటే గ్రూప్ 2 లేదు, ఇవ్వలేదనేసి. మరి అన్ని ఉద్యోగాలు ఇచ్చినా కూడా వాళ్ళని పక్కన పెట్టేసి మిమ్మల్ని బంపర్ మెజారిటీ మనం గెలిపించాం ఇప్పుడు. సో మన గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ను అందరూ నిరుద్యోగిత కలుపుకొని ఇది మాకు మంచి చేస్తుంది, ఇది మన గవర్నమెంట్ అని మీకు అందరూ ఓట్లు వేస్తే గెలిపిస్తే ఈరోజు చిరంజీవి గారు ఒక మాట మాట్లాడతారు, లోకేష్ బాబు గారు నైట్ అంతా నేను చెప్పినాను మీకు అనుకూలంగా వస్తానని చెప్పినారు. మార్నింగ్ నుంచి ఆయన ఎక్కడ కూడా కనపడ్డు, ఎక్కడ స్టేట్మెంట్ లేదు. ఇంతమంది నిరుద్యోగిత రోడ్డు మీదకి వస్తూ ఉంటే ఎక్కడ వచ్చి మీరు నిలబడలేరు. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా లాస్ట్ వరకు 4 గంటలకు
మేము పంపించామని చెప్పడం జరిగింది. ఏంది అసలుకి ఇది? అంటే ఇది ఒక ఇంత పెద్ద ఉద్యమం, వేలాది మంది జీవితాలతో ముడిపడినటువంటి ఈ యొక్క ఎగ్జామినేషన్ ఇంత నిర్లక్ష్యంగా మీరు తీసుకుంటారా? సరే ఏం చేయాలనుకుంటున్నారు నిరుద్యోగ యువతను మీరు? సో అని ప్రతి ఒక్కరు ఇప్పుడు గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నారనమాట. వాళ్ళకి ఆవేదన ఆ విధంగా ఉందన్నమాట. తీరా ఎప్పుడు ఉన్నట్లుండి ఇప్పుడు ఏపీపీఎస్సీ అధికారికంగా లేదు, ఎగ్జామ్ జరగబోతా ఉందంటే మరి ఎక్కడ రావాలి? హైదరాబాద్ నుంచి బుకింగ్ చేసుకోగలరా? అయినా ఒకవేళ వచ్చిన ట్రైన్కి రాగలరా? ఎక్కడో హైదరాబాద్ ఉండే అభ్యర్థి కుప్పం పోవాలి, ఇక్కడ హైదరాబాద్ ఉన్న వ్యక్తి కడపకు రావాలి, ఇక్కడ హైదరాబాద్ ఉన్న వ్యక్తి గుంటూరు పోవాలి, వైజాగ్ ఎట్ట పోగలడు ఈ టైంలో? చెప్తే మీరు పగులంతా ఏం చేస్తున్నారు? సో ఒక పక్క అయితే మాత్రం ఇక ఏపీపీఎస్సీ క్లియర్గా ఉందని నాకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మార్నింగ్ చెప్పినారు వాళ్ళు నమ్మద్దు, జరుగుతుంది ఎగ్జామ్ జరుగుతుంది చెప్పినారు, 2 o'clock చెప్పినారు జరుగుతుంది అనేసి. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు వాళ్ళు. కానీ గవర్నమెంటే స్టాండ్ మీద లేదు. ఎన్ని సోషల్ మీడియాలో అన్ని రకాల వాళ్ళు, స్టూడెంట్స్ పరంగా అయితేనేమి, మీడియా అయితేనేమి, పత్రికా మీడియా అయితేనేమి, అన్ని రకాల ఛానల్స్, ఎడ్యుకేషన్ ఛానల్స్ అయితేనేమి, లాస్ట్కు పొలిటికల్ ఛానల్స్ కూడా దీన్ని స్పందించి ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలి, గవర్నమెంట్ స్పందించాలి అని చెప్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద రక్త జరుగుతూ ఉంటే బయటకు వచ్చి మాట చెప్పలేరా? కానీ మీరు చెప్పినా కూడా వినని స్థితి ఉందా? ఏపీపీఎస్సీ చైర్మన్ గారు చెప్పండి. ఇప్పుడు తీర్పు ఏం చెప్తున్నారంటే ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించి నిర్ణయం తీసుకోలేమని తేల్చెప్పింది. ఇది ఎన్నికల సంఘంతో ముడిపడి ఉంది కాబట్టి ఇదంతా గ్రాడ్యుయేట్స్ కాబట్టి, సో గ్రాడ్యుయేట్స్కు ప్రయోజనం కలిగే విధంగా నిర్ణయం తీసుకోలేమనేసి ఏపీపీఎస్సీ చైర్మన్ గారు హ్యాపీగా గవర్నమెంట్ రిప్లై ఇవ్వడం జరిగింది. ఇది మాత్రం చాలా ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఈ గవర్నమెంట్ని ఇంకా క్షమించలేడేమో. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే ద్వేషించి మీకు ఓట్లు వేశారో మరి మన గవర్నమెంట్ ద్వేషించారో రేపు ఎరుగు ఓట్లు వేస్తే చెప్పలేము. సో దయచేసి ఇటువంటి అంటే లాస్ట్ వరకు క్షణక్షణం సస్పెన్స్ థ్రిల్లర్ అండి. అసలు చెప్పాలంటే సస్పెన్స్ థ్రిల్లర్ కన్నా మించిపోయింది ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ గురించి. మరి చూడాలి ఏం జరుగుతుందో. అనేక మంది వేలాది మంది యువత రోడ్ల మీదకి వచ్చినా కూడా గవర్నమెంట్ స్పందించలేదంటే ఇప్పుడు ఏం చెప్తుంది గవర్నమెంట్? మేము చెప్పినాము ఏపీపీఎస్సీ చైర్మన్ గారికి, వాళ్ళు పెట్టలే, మా తప్పు లేదని చేతులు దులుపుకోవడానికా ఏమని చెప్పింది? తప్పు కదా ఇది, చాలా తప్పు కదండి. గ్రూప్ 2 ఎన్ని వేలు అయింది? 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు వైసీపీ గవర్నమెంట్ కూడా కాదని మన గవర్నమెంట్కి ఎందుకు పట్టం కట్టారు ఈరోజు అంటే గ్రూప్ 2 కోసం, టీచర్స్ ఉద్యోగాల కోసం. మరి ఏం చేసాం మనం? ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ ఈ యొక్క గవర్నమెంట్కు అనుకూలంగా ఉన్న వాళ్ళైతేనేమి, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళైతేనేమి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా విద్యార్థులు నిరుద్యోగం వాళ్ళు ఏదో చెప్తూ అడుగుతున్నారు, రోస్టర్ పైన అడుగుతున్నారో వాళ్ళకి న్యాయం చేయాలి అని అడుగుతూ ఉంటే లాస్ట్కి ఏమైందండి? అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం ప్రయోజనం ఉంది? వేలాది మంది అభ్యర్థులు రోడ్ల మీద ఉన్నారు, వాళ్ళు రేపు ఎగ్జామ్ రాస్తలేరు తెలియదు. గ్రూప్ 2 కోసమే కదా వాళ్ళు ఇన్నేళ్ళు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది వెయిట్ చేసి దీనికోసమే కదా. మరి అటువంటి చేతికి వచ్చిన దాన్ని కూడా వదులుకోవాల్సి వస్తూ ఉందంటే ఖచ్చితంగా దీనికి పూర్తి బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిందే. ఇది మాత్రం తీవ్రమైన అన్యాయం అని అందరం భావిస్తున్నాం. మరి డిసైడ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. చాలా బాధగా ఇక వీడియో చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ మిత్రమా.